రాష్ట్ర ప్రభుత్వం ఏదో హోంగార్డులను ఉద్ధరిస్తుంది అనుకున్నాం, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళ చెప్పకం ఎట్లుందంటే 79 రూపాయలు పెంచి వాళ్ళు ఏం చెప్తారంటే 921 రూపాయ పర్ డే మేము ఇచ్చినాము, వాళ్ళు 79 రూపాయలు యాడ్ చేసి హోంగార్డులకు 1000 రూపాయల జీతం పెంపు. ఎంత ఎంత లాజిక్! వెనకటికి ఏదో కంపెనీ 99.99 రూపాయలు అని చెప్పి ఇస్తారు చూడు, అట్లా ₹1 మినాయింపు ఇచ్చినామన్నట్లు. రివర్స్లో 79 రూపాయలు ఇచ్చిందని చెప్పకుండా 1000 రూపాయలు పెంపు అని చెప్పిండ్రు. మేము అధికారంలో ఉన్నప్పుడే ఆటో డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, జర్నలిస్టుతో సహా హోంగార్డులో కూడా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పినాం. దాన్ని ఇప్పుడు ప్రకటించుకుంటున్నాం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి. ఇక పరేడ్ అలవెన్స్ 100 రూపాయల నుంచి 200 అని చెప్పి పెట్రోల్ కూడా సరిపో. ఒక్కటి హోంగార్డు మిత్రులు కానీ ఉద్యోగస్తులు కానీ, తెలంగాణ మేము రాకముందు 9000 రూపాయలు ఉండే హోంగార్డ్స్. 9000 రూపాయలు ఉన్నటువంటి హోంగార్డ్స్ ఇండ్లలో పనిచేయించేది, పొలాల కాడ పనిచేయించేది, అధికారులు బట్టలు ఉతికించేది, వెట్టి చాకరీ చేయించేది. మేమే నిలదీసి మా హోంగార్డులు డిగ్రీ పీజీ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఈ పని చేయిస్తారు ఏమనుకుంటారని బెదిరించి గట్టిగా మాట్లాడి ఆఫీసర్లను ఒప్పించి 9000 రూపాయలు ఉన్నటువంటి జీతభత్యాలను 12000 చేసినాం. 12000 రూపాయలు ఉన్నటువంటిది 2017లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్ పెట్టించి 2000 మంది హోంగార్డులను రప్పించి 12000ను ఇమ్మీడియట్గా 18000 రూపాయలు చేసినాం. 18000 రూపాయలు చేసిన వెంటనే మళ్ళీ 2000 సంవత్సరాల్లో కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టించినాం. మీటింగ్ పెట్టించి ప్రతి సంవత్సరం 18000 నుంచి ప్రతి సంవత్సరం 1000 రూపీస్ మీకు ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి ప్రకటించినాం. ప్రకటించిన తర్వాత 2021 సంవత్సరంలో అప్పటికి 21000 వచ్చింది జీతం వాళ్ళకు. దాన్ని కొత్త పిఆర్సీ వస్తే హోంగార్డులు కూడా ఆలోచన చేయండి, ఎవ్రీ ఇయర్ మీకు 1000 రూపాయలు యాడ్ చేయాలన్నా, పిఆర్సీ అమలు చేయాలన్నా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి 30% పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30% పిఆర్సీని కూడా హోంగార్డులకు అమలయ్యేటట్టు చేస్తాం. 3 ఏళ్ల తర్వాత మరి ట్రాఫిక్ హోంగార్డులు అంటే పోలీసులతో సమానంగా గ్రౌండ్స్లో పనిచేసిండ్రు, ట్రాఫిక్లో పనిచేసిండ్రు, సెక్షన్ రైటర్గా పనిచేసిండ్రు, డ్రైవర్గా పనిచేసిండ్రు, పోలీసులతో సమానంగా రిస్క్ పనులు మొత్తం చేసిండ్రు. చాలామంది అడవులలో పోయి నక్సలైట్లతో చనిపోయినరు, మందుపాత్రలో చనిపోయినరు. కానీ ఎవరు పట్టించుకోలే, వాళ్ళ జీవితాలు బాగు చేయాలి, ఎవరు ఆలోచన చేయలే. ఎందుకంటే నేను హోంగార్డుల అధ్యక్షునిగా ఉంటే అప్పుడు ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత నేను అధ్యక్షునిగా ఉంటే నా మీద మళ్ళీ ఈ గవర్నమెంట్ మీద కోపం మీద తీస్తారు బాబు, నేను పక్కా జరిగితే ఎవరైనా పెట్టుకోండి, లేకపోతే కామ్ ఉండండి, మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మేము వస్తాం, అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మేమే ఉంటాం, మీకు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అండగా ఉన్నామో ఆ సంఘాలకు మేమే ఉంటాం, ఏం భయపడకండి, మీరు పని చేసుకోండి అని చెప్పినాం. ట్రాఫిక్ పోలీసులకు కూడా 30% రిస్క్ అలవెన్స్ ఇప్పించినాం. 10 సంవత్సరాల క్రితం 9000 జీతభత్యాలు ఉన్నటువంటి హోంగార్డుల జీతాలు అదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసే హోంగార్డులకు 35,000 జీతమైంది. 35,000 రూపాయలు. 9,000 ఎక్కడ, 35,000 ఎక్కడ అంటే ఎంత ఎంత వ్యత్యాసం చెప్పండి. 9,000 ఉన్న జీతాలను 35,000 వచ్చినాయి. వాళ్ళకు గౌరవంగా పోలీసులతో సమానంగా డ్రెస్ అలవెన్స్ కూడా ఇచ్చినాం మేము. ముఖ్యంగా ఉమెన్ హోంగార్డులు అయితే వాళ్ళు రాకపోతే జీతాలు రాకుంటుండే, ప్రెగ్నెన్సీ ఉమెన్ డెలివరీకి పోతే వాళ్ళ జీతాలు రాకుండే. మేము స్పెషల్ జీవో ఇచ్చి 3 నెలల సెలవులు జీతభత్యాలతో కూడిన సెలవులు ఉమెన్ పిఎస్ మన హోంగార్డులకు ఇచ్చినాం. ఒకవేళ భార్య డెలివరీ అయితే భర్తకు కూడా 15 రోజులు సెలవు ఇచ్చినాం హోంగార్డులకు. వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఒక కమిటీ చేసినాం, రాజీవ్ త్రివేది కమిటీ. స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్ అని చెప్పి రూల్స్ ఫ్రేమ్ చేసింది.
మరి అందులోనే ఒక సేమ్ ఈక్వల్ క్యాడర్ అయిన రాజీవ్ త్రివేది గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి హోంగార్డులు చాలా మంచి పని చేస్తారు, ఒక ఉద్యోగ భద్రత ఇవ్వాలా, వెల్ క్వాలిఫైడ్ ఉన్నారని చెప్పి ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మొదలు మేమే చేయాలని చెప్పి ఒక కమిటీ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ అని పేరు పెట్టి తయారు చేసినాం. మరి రాజీవ్ త్రివేది గారు తయారు చేస్తే ఇంకో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకో ఆఫీసర్ ఏం చేశారంటే కాళ్ళ కింద కట్టెబెట్టి అవి పర్మనెంట్ కాకుండా తప్పుదో పట్టించి ఫైల్ నానుస్తూ ముందుకు తీసుకొచ్చి మరి అది ఆ పెండింగ్లో ఉంది. మేమేమనుకున్నామంటే ఈ ప్రభుత్వం హోంగార్డులకు శుభవార్త చెప్తుందంటే ఒక మాజీ అధ్యక్షునిగా వాళ్ళ వెల్ఫేర్ చూసిన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళను కూడా పాల్గొన్నటువంటి ఉద్యమకారులను చూసి స్పెషల్ పోలీస్ అసిస్టెంట్లు అనేటివి వాళ్ళకి ఇస్తారేమో ఆర్డర్స్ అనుకున్నాం, వాళ్ళు పర్మనెంట్ చేస్తారేమో అనుకున్నాం. రవీందర్ అనే ఒక హోంగార్డు చనిపోతే ఇదేవి పెద్దలు ఈనాటి ముఖ్యమంత్రి గారు కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తామని చెప్పారు. మరి గాంధీ హాస్పిటల్ దగ్గర పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి మాట ఎక్కడ పోయింది? చాలామంది మా హోంగార్డులు నిజంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 నెలలే చేస్తామంటారు కదా, 3 నెలలనే మీరు పర్మనెంట్ అవుతారేమో అని చెప్పి ఆశతో కొంతమంది హోంగార్డు కుటుంబాలు మీకు ఓట్లు వేసిండ్రు. మరి గాంధీ హాస్పిటల్లో మీరు మాట్లాడిన మాట తప్పి వాళ్ళని పర్మనెంట్ చేయకుండా 79 రూపాయలు పెంచి 1000 రూపాయలు చేసినామంటే అదేం అర్థమో అదేం లాజిక్ మాకు అర్థం కాలే. చనిపోయినటువంటి వాళ్లకు కారుణ్య నియామకాలు ఉన్నాయి, అవి మొత్తం ఆర్డర్స్ ఇస్తామనుకున్నాం, ఇవ్వలే. అసెంబ్లీలో చాలామంది మేము అధికారంలోకి వస్తే చిన్న కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉద్యోగాలను తొలగించినటువంటి హోంగార్డులను 1500 1400 ఉన్నారు, అందరిని మేము వెంటనే తీసుకుంటామన్నారు. మరి ఆ కుటుంబాలు కూడా మీకు ఓటేస్తే మరి అవన్నీ ఏమైనాయి? ఉట్టి మాటలేనా? ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ రోజు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్ అని వీళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పినటువంటి ఫైల్ తీసి వాళ్ళని వెంటనే పర్మనెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. గాంధీ హాస్పిటల్ దగ్గర మీరు ప్రమాణం చేసినటువంటి మాటను గుర్తుపెట్టుకొని వెంటనే వాళ్ళకు పర్మనెంట్ అయ్యేటట్లు హోంగార్డులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. రోస్టర్ సరిపోతే కూర్చునే పెట్టండి. ఒకవేళ రోస్టర్లో సరైనటువంటి సూటబుల్ క్యాండిడేట్స్ లేకపోతే తర్వాత మీరు చాలా వేకెన్సీస్ కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు, వీళ్ళని వాడుకోవచ్చు, చేయండి. చనిపోయినటువంటి హోంగార్డుకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వండి. రిటైర్డ్ అయినటువంటి హోంగార్డుకు 10 లక్షల రూపాయలు ఇవ్వండి. 35-40 సంవత్సరాలు పనిచేసి వాళ్ళు ఎట్లా బతకాల? ఆయన చెమట రక్తం మొత్తం గవర్నమెంట్లు దారం చేసి ప్రజలు దారబోసి ప్రభుత్వంలో పనిచేసి మరి ఉట్టి చేతులతో ఏం తిని బతుకుతాడు ఆ రోజు. ఇలా మీరు ఆరోగ్యశ్రీలో వెళ్తామంటారు, అది కాదు. పోలీసు ఉద్యోగులకు పోలీసు అధికారులకు ఏ రకమైనటువంటి భద్రత ఉందో ఆరోగ్య భద్రత హోంగార్డులకు కూడా ఇవ్వాలా. స్పెషల్ పోలీస్ అసిస్టెంట్లుగా నియామకాల వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వాలా, పర్మనెంట్ చేయాలా. 10% ఇప్పుడున్నట్టు జీతభత్యాలకు మీరు 10%
రూపాయ ఒకట్లా 99 రూపాయలు అని చెప్పి ఇస్తారు. 99 ఏదో కంపెనీ వెనకడికి ఎంత ఎంత లాజిక్. జీతం పెంపు హోంగార్డులకు 1000 రూపాయలు 79 రూపాయలు యాడ్ చేసి ఇచ్చాము. వాళ్ళు పర్ డే మేము ఇచ్చే ₹920 రూపాయలు పెంచి వాళ్ళు ఏం చెప్తారంటే 79 రూపాయలు చెప్పి పెట్రోల్ కూడా ₹100 నుంచి 200 ఇక పర్యటనలు వేస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రకటించుకుంటున్నాం 5 లక్షల రూపాయలు ఇస్తాం. దాన్ని 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పినాం. ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు హోంగార్డులో కూడా జర్నలిస్టుతో సహా డ్రైవర్లకు లారీ డ్రైవర్లకు ఉన్నప్పుడే ఆటో మేము అధికారులు 1000 రూపాయలు పెంపు అని చెప్పి ఇవ్వకుండా 9 రూపాయలు ఇచ్చిందని చెప్పలో 79 అన్నట్లు రివర్స్ మినాయింపు. వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హోంగార్డులు డిగ్రీ పీజీ నిలదీసి మేమే వెట్టి చాకరీ చేయించేది, బట్టలు ఉతికించేది, అక్కడ పని చేయించేది అధికారులు, పొలాలు ఇండ్లలో పని చేయించేది. ఉన్నటువంటి హోంగార్డ్స్ 9000 రూపాయలు హోంగార్డ్స్ 9000 రూపాయలు ఉండే. మేము రాకముందు తెలంగాణ కానీ హోంగార్డ్ మిత్రులు కానీ ఉద్యోగస్తులు హోం ఒక్కటి ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టించి ఒక మీటింగ్ పెట్టించినాం. 2000 సంవత్సరాల్లో కూడా మళ్ళీ చేసిన వెంటనే 18,000 రూపాయలు చేసినాం. 12,000 ఇమ్మీడియట్గా 18,000 రప్పించి మీటింగ్ పెట్టించి 2,000 మంది హోంగార్డ్ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్. ఇది 2017లో 12,000 రూపాయలు ఉన్నటువంటి చేసినాం. జీతభత్యాలను 9,000 రూపాయలు ఉన్నటువంటి ఒప్పించి ఇచ్చి గట్టి మాట్లాడే ఆఫీసర్లు ఈ పని చేస్తారు. ఏమనుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులతో 30% పిఆర్సీ వాళ్ళతో మాట్లాడి 30% అమలు చేయాలా అని చెప్పి రూపాయలు యాడ్ చేయాలా. ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ మీకు 1000 ఆలోచన చేయండి. హోంగార్డులు కూడా కొత్త పిఆర్సీ వస్తే దాన్ని 21,000 వచ్చింది జీతం వాళ్ళలో. అప్పటి సంవత్సరం 2020 ప్రకటించిన తర్వాత ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి ప్రకటించిన రూపీస్ మీకు నుంచి ప్రతి సంవత్సరం